హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే మైదాకైతే పెట్టుకుంటున్నాము. అంటే గోరింటాకు. కొంతమందికి మైదాకంటే తెలీదు, కానీ తెలంగాణలో అయితే మైదాకనే అంటాం మేము. ఈ రోజైతే మేమందరం కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి గోరింటాకు అయితే పెట్టుకోబోతున్నాము. ఈ గోరింటాకు మా చెట్టుదే. మాకు 2 చెట్లయితే ఉన్నాయి. ఆరెంజ్ కలర్, ఇంకా రెడ్ కలర్ మైదాకు. నాకు మెహందీ కోన్స్ కంటే ఈ ఆకు మైదా కంటేనే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే ఎక్కువగా పెట్టుకునేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా మైదాకు చెట్టు అయితే ఉండేది. ఎప్పుడూ కూడా తెంపుకొనైతే పెట్టుకునేదాన్ని. ఏ చిన్న అకేషన్ వచ్చినా కూడా నేనైతే ఈ ఆకు మైదాకునైతే పెట్టుకునేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ చెట్టయితే ఉంది. అందుకనే ఏ చిన్న అకేషన్స్‌కైనా పెట్టుకునేదాన్ని. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అయితే మా షన్నప్పుడు చిన్న చిన్న గోలీల్లా చేసుకొనైతే మింగమన్నారు. ఎందుకంటే వైట్‌గా పుడతారు పిల్లలని. కానీ అది ఎందుకో తెలీదు. మనం మెడిసిన్స్ వేసుకుంటాం గదా! ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీ అనేది చాలా హీట్ అవుతుంది. ఈ మైదాకు ముద్దలు మింగడం వల్ల కొంచెం బాడీ కొంచెం కూల్‌గా, కంట్రోల్‌గా ఉంటుంది. మేమైతే అందరం కలిసి ఈవినింగ్ టైంలో మైదాకునైతే ఇలా అందరం కలిసి తెంపుకున్నాము. మా రిషాన్ అయితే పడుకున్నాడు. ఈ మైదాకుతో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. మన బాడీ అనేది కూల్‌గా ఉంటుంది. అలాగే ఇది మెడిసిన్స్‌లలో కూడా యూజ్ చేస్తారంట. ఇంకా మన హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్‌కి బాగా యూజ్ అవుతుంది. మేమైతే మొత్తం మైదాకు తెంపుకొని కొంచెం ఇలా డెకరేషన్‌లా గూడా చేశాను నేను మధ్య మధ్యలో. ఎందుకంటే థంబ్‌నెయిల్స్‌కి యూజ్ అవుతుందన్నట్టు. ఇలా కొంచెం సరదాగా మాట్లాడుతూ ఇలా కూడా చేసి పెట్టాను నేను. మేమైతే ఎప్పుడు కూడా మిక్సీలో వేసైతే మిక్సీకైతే వేసుకుంటాము మైదాకుని. కానీ వెనకటి కాలంలో అయితే ఇలా రోకళ్ళలో అయితే దంచుకునేవాళ్ళంట. ఇప్పుడు మీకైతే రోట్లో వేసైతే మా అమ్మమ్మ అయితే చూపిస్తుంది. ఇక్కడ మాకు పక్కనే ఉంటారు అమ్మమ్మ. తనైతే వచ్చింది. తను ఇలా దంచైతే చూపిస్తుంది. వాళ్ళ చిన్నప్పటి రోజులలో ఇలా దంచుకొనైతే పెట్టుకునేవాళ్ళంట. ఇంకా ఇసురవుతులంటారు గదా! అందులో బియ్యం దంచుకునేవాళ్ళంట. బియ్యం, గోధుమలు, ఇంకా మక్కలు అవన్నీ ఇసురవుతులో దంచుకొని పౌడర్ చేసుకొని వాడుకునేవాళ్ళంట. ఇలాంటి రోట్లల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదాకు, ఇంకా పసుపు, కారం దంచుకునేవాళ్ళంట. కానీ ఇలా దంచడం అయితే చాలా కష్టం. నేను కూడా లాస్ట్‌లో అయితే ట్రై చేశాను. నాకు దంచడం అయితే రాదు. ట్రై చేశాను. కానీ బాగా హార్డ్‌గా అనిపిచ్చింది. మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మా అమ్మమ్మనైతే నూరింది. కానీ ఎనకటి కాలం వాళ్ళైతే చాలా గ్రేటు. ఇలాంటి వర్క్ చేసి చాలా గట్టిగా అయితే ఉంటారు. ఎనకటి కాలం వాళ్ళే. ఇప్పటి కాలం వాళ్ళైతే వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆకైతే దంచడానికైతే చాలా కష్టం. ఎంత దంచినా గూడా అది మెత్తగా గావట్లేదు. ఇగ లాస్ట్‌లో అయితే నేను కొంచెం తీసుకొని మిక్సీలో వేసుకొనైతే పెట్టుకున్నాను గానీ, ఇలా దంచనీకైతే రాలేదు నాకు. ఈ మైదాకుని నేను హెయిర్‌కి కూడా పెట్టుకుంటాను. హెయిర్‌కి పెట్టుకోవడం వల్ల నాకు హెడేక్ అనేది రాదు. అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. మన హెడ్‌కి పెట్టుకున్నప్పుడు ఈ ఆకుని హెడ్ మొత్తం కూల్‌గా అయిపోతుంది. ఒక 1 అవర్ అలా ఉంచుకొని మళ్ళీ హెడ్ బాత్ అయితే చేసేస్తాను. మీరు కూడా ఒకసారయితే ట్రై చేయండి. మీకు హెడేక్ అయితే కొంచెం కంట్రోల్‌లో అయితే ఉంటుంది. మైగ్రేన్ అలా ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. నాకు కూడా మైగ్రేన్ హెడేక్ అయితే ఉంది. అప్పుడప్పుడు అయితే నేనైతే మెహందీ అయితే హెయిర్‌కైతే పెట్టుకుంటాను. చిన్నప్పుడు అయితే నేను ఎక్కువ పెట్టుకునేదాన్ని హెయిర్‌కి. అందుకే నా హెయిర్ అయితే కొంచెం రెడ్ కలర్‌లో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్ అయితే ఉండదు. మరీ రెడ్ కలర్ అయితే ఉండదు. కొంచెం చూడ్డానికి రెడ్ కలర్‌లా అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ సార్లు హెయిర్‌కి ఈ మైదాకు పెట్టుకోవడం వల్ల కావచ్చు. నాకైతే ఇలా దంచితే హ్యాండ్ పెయిన్ అయితే ఎక్కువొచ్చింది. కొంచెం సేపు దంచి వదిలేసాను. లాస్ట్‌లో మేమందరం కొంచెం కొంచెం ఈ మైదాకుని తీసుకొచ్చుకొని ఇంట్లో అయితే ఇలా మిక్సీకైతే వేసుకున్నాము. నేనైతే ఇంత మైదాకైతే తీసుకొచ్చుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను.
మనం ఇలా మిక్సీలో వేసే ముందైతే అందులో ఏం పుల్లలు లేకుండా చూసుకొని మనం మిక్సీకైతే వేసుకోవాలి. లేదంటే మనం పెట్టుకునేటప్పుడు ఆ పుల్లలైతే వస్తాయి మధ్య మధ్యలో. అందుకనే నేనైతే ముందే ఆ పుల్లల్ని సెపరేట్ చేసి మిక్సీలో అయితే వేసుకున్నాను. ఇక్కడ నేనైతే కొంచెం కొంచెం వాటరేస్తూ మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయని కూడా కట్ చేసి లెమన్ స్క్వీజర్‌లో వేసుకొని జ్యూస్ అయితే తీసి ఇందులో వేస్తున్నాను. ఇలా పుల్లలు వేయడం వల్ల మనకి ఆకనేది త్వరగా మెత్తగా కాదు. నేనైతే ఒక నిమ్మకాయ మొత్తం అయితే ఇందులో అయితే పిండుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల మనకి చేతులకు పెట్టుకుంటాం గదా! బాగా రెడ్‌గా అవుతుంది ఈ లెమన్ వేయడం వల్ల. కొంతమందైతే చింతపండు కూడా వేసుకుంటారు. కానీ నేనైతే ఇక్కడ లెమన్ అయితే వేసుకుంటున్నాను. చింతపండు వేసినా కూడా బానే రెడ్ అవుతుంది. ఇప్పుడు నిమ్మకాయ అయితే ఉంది కదా అని నిమ్మకాయ అయితే వేస్తున్నాను నేను. మీ దగ్గర నిమ్మకాయ లేకుంటే చింతపండయితే వేసుకోండి. ఎప్పుడు నేను మెహందీ మిక్సీలో వేసినా నాకైతే హాఫ్ కప్ వాటర్ అయితే పడతాయి. ఇప్పుడు కూడా హాఫ్ కప్ వాటర్ అయితే పట్టినాయి. మొత్తం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేనైతే మిక్సీలో అయితే వేసుకున్నాను. కానీ చాలా టైం పట్టింది ఈ ఆకు మెత్తగా కాడానికి. నా మిక్సీ ప్రాబ్లమో లేకుంటే ఈ ఆకే మెత్తగా కాలేదో నాకైతే అర్థం కాలేదు. ఫైనల్‌గా అయితే లాస్ట్‌కైతే పేస్ట్‌లా అయిపోయింది. నేను ఎక్కువగా కోన్స్ ఎందుకు పెట్టుకోనంటే, అందులో ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తారు గదా! నాకైతే కొంచెం ర్యాషెస్ లాగా వస్తాయి. చిన్నప్పటి నుండయితే అలా ఎప్పుడూ రాలేదు. కానీ మా రిషాన్ పుట్టినప్పటి నుండే నాకు కొంచెం దురదగా ర్యాషెస్‌లా అయితే వస్తున్నాయి. అందుకనే మెహందీ అయితే మొత్తమే పెట్టుకోవట్లేదు. ఇగ ఫైనల్‌గా అయితే మొత్తం ఇలా పేస్ట్‌లా చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసుకున్నాను నేను. మా సనమైతే హోంవర్క్ చేసి రెడీగా కూర్చుంది. ఎప్పుడెప్పుడు నేను మెహందీ పెడతా అని. కానీ పాపం తనకి నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని మెహందీ కోసమయితే రెడీగా కూర్చుంది ముందే. మీ అందరికీ మెహందీ అయితే చూపిస్తుందిక్కడ. 2 హ్యాండ్స్‌కి, 2 లెగ్స్‌కి అయితే మొత్తం నేనైతే ఇక్కడ అప్లై చేస్తున్నాను. తనకు కూడా నాలాగా మెహందీ అంటే చాలా ఇష్టం. కోన్స్ అయినా, ఇలా ఆకు మైదాకైనా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఎక్కువ సేపయితే ఉంచుకోదు. పెట్టడం కంప్లీట్ అయిన తర్వాతనే కడుగుమంటది. కానీ నేనైతే కడగను. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా ఉంచి కడిగేస్తాను. లేదంటే తనే తీసేస్తది నేను తీసేయకుంటే. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచి కడిగేసుకుంది. వినలేదు అస్సలు మార్నింగ్ వరకు ఉంచుకోమంటే. మా సనంకి పెడుతుంటే నాకు చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చినాయి. ఎందుకంటే నేను కూడా ఇలానే షన్నులాగా త్వరగా కడిగేసుకునేదాన్ని. కానీ మా నానమ్మ అయితే నేను తీసేసిన మెహందీని మళ్ళీ తన చేతులకి, కాళ్ళకి పెట్టుకునేది. మెహందీ తక్కువగా ఉంటే అలా చేసేది. మెహందీ ఉన్నా కూడా అలానే చేసేది. ఎందుకో నాకు తెలీదు. కానీ ఇప్పుడైతే తనైతే లేదు. తను లేకున్నా గూడా తన మెమోరీస్ అయితే కొన్నైతే గుర్తున్నాయి నాకు. అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మా షన్ను అయితే ఇక్కడ యూట్యూబ్ చూస్తూ మెహందీ అయితే పెట్టించుకుంటుంది. కానీ చిన్న పిల్లలకి పెట్టడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు హ్యాండ్ అయితే సరిగ్గా పట్టరు. ఆ హ్యాండ్ పట్టుకొని, పట్టుకొని నాకైతే హ్యాండ్ పెయిన్ అయితే బాగా వచ్చింది. లెగ్స్ సరిగ్గా పెట్టలేదు. హ్యాండ్ సరిగ్గా పట్టలేదు. ఊకే సెట్ చేసుకుంటూ పెట్టడం అయితే అయింది. మొత్తానికైతే చాలా కష్టపడి మెహందీ అయితే పెట్టాను కానీ హాఫ్ అన్ అవరే ఉంచుకుంది. ఇక్కడ మా షన్ను అయితే యూట్యూబ్ చూస్తూ అది కొనివ్వు, ఇది కొనివ్వు అనుకుంటా వాళ్ళ డ్యాడీకయితే చెప్తుంది. త్వరగా అయితే మెహందీ అయితే పెడుతున్నానిక్కడ నేను షన్నుకి. మా రిషాన్ ఏడుస్తాడని. సనంకి ఎప్పుడు మెహందీ పెట్టినా కూడా నేనైతే కవర్స్ అయితే కడతాను చేతులకి, ఇంకా కాళ్ళకి. ఇప్పుడు కూడా వాళ్ళ డ్యాడీ అయితే 2 కాళ్ళకి కవర్స్ అయితే కట్టమన్నాను. కానీ తనైతే ఉంచుకోలేదు. మార్నింగ్ వరకి ఉంచుకుంటుంది కదా అని నేనైతే కవర్స్ అయితే కట్టాను. కానీ తీసేసే పడుకుంది. పిల్లలిద్దరూ పడుకున్నాక నేనైతే మెహందీ పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను. ఒక లెగ్‌కైతే పెట్టుకున్నాను ఫస్ట్.
పెట్టుకోంగానే మా రిషాన్ లేచైతే ఏడ్చిండు. ఇగ నేనైతే మెహందీ మొత్తం తీసేసాను. నేనైతే పెట్టుకోలేదు. షన్నుకి చిన్నప్పటి నుండి ఎప్పుడు పెట్టినా గూడా లెగ్ మొత్తం కవర్ అయ్యేలా అయితే ఇలా మెహందీ అయితే పెడతాను నేను. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు నడుస్తుంటే చూడ్డానికి చాలా బావుంటుంది. అలాగే చిన్న పిల్లలకి బాగా హీట్ అవుతుంది కదా! వాళ్ళు స్కూల్‌కి షూస్ వేసుకుంటారు గదా! వాళ్ళకి హీట్ అయితే త్వరగా అవుతుంది. అందుకనే హీట్ కూడా లేకుండా ఉంటుందని ఇలా మొత్తం కవర్ చేసైతే పెడతాను నేను. వాళ్ళు నడిచినప్పుడు గూడా మనకి చాలా బాగా కనిపిస్తది. అలాగే హెల్త్‌కి గూడా చాలా మంచిది. మీరెవరైనా ఇలా అరికాళ్ళకు పెట్టుకోకుంటే ఒకసారయితే పెట్టుకోండి. కొంచెం స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల. బాడీ మొత్తం కూల్‌గా అయిపోతుంది. మా రిషాన్‌కి కూడా పెడదామనుకున్నాను నేను. కానీ తనకి జలుబవుతుందని నేనైతే పెట్టలేదిగ. నేను మెహందీ పెడుతుంటేనే నా హ్యాండ్ అయితే రెడ్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ డ్యాడీ అయితే కవర్స్ కడుతున్నాడు పాపం. కానీ తనైతే ఉంచుకోలేదు. త్వరగా తీసేసింది. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే మన వీడియో అయితే చూడండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్‌లో 100 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిర్రు ఇప్పటికి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థాంక్ యూ. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే స్కిప్ చేయకుండా అయితే మన వీడియోస్‌నైతే చూడండి. ప్రీవియస్ వీడియోలలో అయితే వాయిస్ అయితే సరిగా రాలేదు. ఇప్పటి నుండి వాయిస్ అయితే క్లారిటీగా అయితే వస్తుంది. ఇక్కడైతే నేను మొత్తం మెహందీ అయితే పెట్టేసాను సనంకి. తనకి ఇగ నిద్రొచ్చి తనైతే త్వరగా పడుకుంది. మెహందీ ఎలా రెడ్ అయిందో చూపిద్దామంటే, మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడైతే నేనైతే ఫోటోస్ అయితే తీశాను. ఇలా కొంచెం రెడ్ అయితే అయింది. మార్నింగ్ వరకి ఉంచుకుంటే ఇంకా ఎక్కువగా రెడ్ అయ్యేది. కానీ రేపటి వరకైతే ఇంకా రెడ్ అవుతుంది. చిన్న పిల్లలకి చూడ్డానికి చాలా బావుంటుంది ఇలా మెహందీ పెడితే. మీరు కూడా ఒకసారయితే అరికాళ్ళకి పెట్టుకొనైతే చూడండి ఫ్రెండ్స్. అలాగే చిన్న పిల్లలకు గూడా పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్‌కి వెళ్ళేటప్పుడు ఇలా మనం సాక్సెస్ వేసి, షూస్ వేసి పంపిస్తాం గదా! వాళ్ళ కాళ్ళనేవి ఎక్కువ హీట్ అవుతాయి. అలాగే వాళ్ళ బాడీ కూడా హీట్ అయితుంది. మెహందీ పెట్టడం వల్ల బాడీ అనేది కూల్‌గా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ మెహందీ పెట్టుకోవడం వల్ల. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్.